వన్. మనం ఇప్పుడు 8వ తరగతి పార్ట్ 7 గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందులో మనం కౌమార దశ గురించి ఈ పాఠ్యాంశంలో మనం డిస్కస్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. సాధారణంగా పిల్లల్లో మార్పులు 10 నుంచి 19 సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది. పిల్లల లోపల సాధారణంగా పిల్లల్లో 10 నుంచి 10 to 19 ఇయర్స్ సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది. ఏంటివి మార్పులు అనేటువంటివి. ఈ దశను మనం ఏమంటాం? కౌమార దశ లేదా అడలోసెన్స్ అని అంటారు. ఈ దశలో శరీరం లోపల బయట చాలా మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు ఎత్తు పెరగడం, గొంతు స్వరంలో మార్పు రావడం మొదలైనవన్నీ. ఇటువంటి మార్పులు మీరును గమనించండి. ఒకవేళ గమనించినట్లయితే అవి ఏంటో రాయండి. సాధారణంగా కౌమార దశలో మీలో గమనించిన మార్పులు. ఇది చిన్న యాక్టివిటీ లాగా. ఓకే, నెక్స్ట్ ఇదంతా అదే అండి. కౌమార దశకు చేరుకున్నారా? మీ లోపల స్వరం మారిందా? శంఖలో జనాంగాల వద్ద వెంట్రుకలు వస్తున్నాయా? ముఖంపై మొటిమలు కనబడుతున్నాయా? మాటికి అద్దంలో చూసుకుంటున్నారా? తల్లిదండ్రులకు ఇచ్చే సలహాలు, సూచనలు మీరు చికాకు కలిగిస్తున్నాయా? మీ తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు, సూచనలు చికాకును కలిగిస్తున్నాయా అన్నట్టు ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉన్నట్లయితే వారు కౌమార దశలో ఉన్నట్లు అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఇది మన జీవితంలో ఒడిదుడుకులతో కూడిన దశ. ఇది కౌమార దశ అనేటువంటిది ఏంటి? ఒడిదుడుకులతో కూడినటువంటి దశ. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం బాల్య దశ నుంచి కౌమార దశకు ఎదుగుతున్నాం. ఈ దశలో వచ్చే మార్పులు మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. మనం పిల్లలమా పెద్దలమా అనేది నిర్ణయించుకోలేము. ఇది సంశయానికి మరియు సందిగ్ధానికి గురయ్యే దశ. ఒడిదుడుకుల దశ మరియు సంశయానికి, సందిగ్ధానికి గురయ్యేటువంటి దశ. పిల్లలమా పెద్దలమా అనేది తెలుసుకోలేనటువంటి దశ ఏది? కౌమార దశ. కౌమార దశలో వచ్చే మార్పులు. ఎత్తులో పెరుగుదల. ఏమేమి మార్పులు వస్తాయనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఎత్తులో పెరుగుదల అనేది మనలో జరిగే ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. మనం జీవితాంతం పెరుగుతూనే ఉంటామా అంటే పెరుగుతామా? మొక్కలాగా పెరగం. ఒక స్థాయి ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏమవుతుంది? మానవులలో, జంతువులలో అనేటువంటిది పెరుగుదల అనేటువంటిది ఆగిపోతుంది. కానీ మొక్కల్లో జీవితాంతం పెరుగుదల ఉంటుంది. మొక్కల మాదిరిగా మానవుల పెరుగుదల జీవితాంతం జరగదు. మనం నిర్దిష్ట వయసులో నిర్దిష్ట ఎత్తు మాత్రమే పెరుగుతాము. నిర్దిష్ట వయసులో నిర్దిష్ట ఎత్తు మాత్రమే పెరుగుతాం. ఎత్తులో పెరుగుదల అనేది కౌమార దశలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎత్తులో పెరుగుదల అనేది ఏ దశలో ఎక్కువ జరుగుతుంది? కౌమార దశ. ఏ దశలో? కౌమార దశలో ఎక్కువగా జరుగుతుంది. ఈ పాటికే ఈ మార్పులు మీలో, స్నేహితులలో గమనించే ఉంటారు. ఈ దశలో ఎత్తు పెరగడమే కాకుండా మెల్లమెల్లగా చిన్నపిల్లల లక్షణాలు ఏమవుతాయి? తగ్గిపోతాయి. చిన్నపిల్లల లక్షణాలు కూడా ఎత్తు పెరగడం మరియు చిన్నపిల్లల లక్షణాలు అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుంది. కౌమార దశలో పిల్లలు గరిష్ట ఎత్తును చేరుకుంటారు. మీలో కూడా ఎత్తు పెరగడం మొదలయ్యే ఉంటుంది. ఎంత వయసు వరకు నువ్వు ఎత్తు పెరగగలవో నీకు తెలుసా? మీకు ఎంత వయసు వచ్చిన తర్వాత మీ ఎత్తు పెరుగుదల ఆగిపోతుందో చూద్దాం. ఇప్పుడు ఎత్తులో పెరుగుదల రేటును పరిశీలిద్దాం. ఎత్తులో పెరుగుదల రేటు ఎట్లుంటుంది అనేది పరిశీలిద్దాం. బాలబాలికల్లో వయసు ఆధారంగా ఉండవలసిన సగటు ఎత్తు రేటు వివరాలు ఉన్నాయి. 1వ గడిలో సూచించిన వయసుకు చేరిన ఒక వ్యక్తి పూర్తిగా ఎంత ఎత్తు పెరగగలుగుతాడో తెలిపే సగటు శాతం 2వ అబ్బాయిలలో 3వ అమ్మాయిలలో గడులలో ఇవ్వడం జరిగింది. ఇది సగటున లెక్కించినది మాత్రమే. వ్యక్తికి మధ్య ఎత్తు పెరుగుదల శాతంలో కొత్త వ్యత్యాసం ఉంటుంది. వ్యక్తికి అందరికి ఒకేలాగా ఉంటుందంటే కాదు. వ్యక్తికి మధ్య ఏముంటుంది? వ్యత్యాసం కూడా ఉంటుంది. ఇది చూడండి బాక్స్. వయసులు. పూర్తి ఎత్తు పెరుగుదల శాతం. ఇది శాతం అండి, పర్సెంటేజ్. పూర్తి ఎత్తు పెరుగుదల శాతం అమ్మాయిలలో. ఇది అబ్బాయిలలో, ఇది అమ్మాయిలలో. 8 సంవత్సరాల వయసులో ఎంత? 72% అబ్బాయిలు పెరిగితే 77 అమ్మాయిలు పెరుగుతారు. 9 ఇయర్స్ లోపల 75, 81 అమ్మాయిలు ఎక్కువ పెరుగుతారు. 10 ఇయర్స్ ఏజ్లో 78 to 84. 11 ఇయర్స్ 81, 88. 12 ఇయర్స్లో 84, 91. 13 ఇయర్స్లో
88, 95. 14 yearsలో 92, 98. 15 yearsలో 95, 99. 16 yearsలో 98, 99.5 దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఎదుగుదల అనేటువంటిది తగ్గిపోతుంది అమ్మాయి లోపల. ఇప్పుడు 16 years నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంత 98 అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయిలు 99.5. 17 years చూడండి 99, 100, 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. 18 yearsలో 100%, ఇక్కడ 100% ఎత్తు పెరుగుదలతో. దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఒక ప్రాబ్లం ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్, ఏ వయసు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపు ఆగిపోయింది? ఏ వయసు చేరుకున్న తర్వాత అబ్బాయిల్లో ఎత్తు పెరుగుదల దాదాపు ఆగిపోయింది? ఏ వయసు? 18 years. అమ్మాయిలలో పెరుగుదల ఏ వయసులో వేగంగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఏ వయసులో మనకు ఎక్కువ కనిపిస్తుంది ఇందులో? చూడండి, కౌమార దశలో అంటే 12, 13 డిఫరెన్స్ చాలా ఎక్కువ. చూడండి, ఇక్కడ 88 ఉంది, ఇక్కడ 95 ఉంది. ఓకే, 84 ఉంది, 91 ఉంది. ఈ దశలో ఎక్కువ కనిపిస్తుంది. దీంతో పోల్చు, అబ్బాయిలతో అమ్మాయిలతో పోవాలి మనం. ఇలా ఈ వయసు నెంబర్లు కాదు, డిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 13, 12, 13 ఏళ్ళ సంవత్సరాలలో అబ్బాయిలకు అమ్మాయిలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయిల్లో నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది. అబ్బాయిలలో పెరుగుదల ఏ వయసులో వేగంగా జరుగుతుంది? అబ్బాయిలో పెరుగుదల ఏ వయసులో జరుగుతుంది? అబ్బాయిలో పెరుగుదల 16, ఇక్కడ చూడండి 14 years దాటిన తర్వాత అబ్బాయిల్లో పెరుగుదల వేగంగా ఉంటుంది. బాలబాలికలు ఇరువురిలో ఎవరు వేగంగా పెరుగుతారో నువ్వు చెప్పగలవా? ఎవరంటే అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. మొట్టమొదటగా అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. 18 years వచ్చిన తర్వాత ఇద్దరిలో సమాన పెరుగుదల రేటు ఉంటుంది. అంతకుముందుకు అమ్మాయిలలో ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గుతూ ఉంటుంది. తర్వాత మొదటగా అబ్బాయిల పెరుగుదల తక్కువగా ఉంటుంది, తర్వాత వేగంగా ఉంటుంది. తర్వాత 18 years వచ్చిన తర్వాత సరాసరి ఉంటుంది. పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. అయితే వ్యక్తికి మధ్య పెరుగుదలలో మార్పు ఉంటుంది. కొంతమందిలో పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది, కానీ ఆ తర్వాత క్రమంగా ఏమవుతుంది? తగ్గుతుంది. కొద్ది మందిలో పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది, కానీ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఇచ్చిన వివరాల ఆధారంగా ఎంత ఎత్తుకు పెరగగలరో సుమారు లెక్కించే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెక్కించే ప్రయత్నం. మీ సంపూర్ణ ఎత్తు సూత్రం మీ సంపూర్ణ ఎత్తు ప్రస్తుత ఎత్తు మరియు ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం. సంపూర్ణ ఎత్తు మీరు ఎంత ఎత్తు ఉంటారు అనేది భవిష్యత్తులో మీరు ఎంత ఎత్తు ఉంటారు అనే దాన్ని ఇప్పుడే మనం చెప్పవచ్చు ఈ సూత్రం ద్వారా. సంపూర్ణ ఎత్తు ప్రస్తుత ఎత్తు భవిష్యత్తులో ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం. ప్రస్తుత ఎత్తు ఇది సెంటీమీటర్లలో, ఇదేమో శాతంలో ఇంటూ 100. ఈ సూత్రం ఆధారంగా మనం భవిష్యత్తులో ఎంత ఎత్తు ఉంటాం అనేటువంటిది చెప్పవచ్చు. ఉదాహరణకు స్నేహ ఎంత? 13 సంవత్సరాలు. ఇప్పుడు 13 సంవత్సరాలు ఆమె ప్రస్తుత ఎత్తు. 13 సంవత్సరాలు ఉంది ఆమె ఏజీ. ప్రజెంట్ ఎంత ఉంది? 13 సంవత్సరాలు ఎంత ఉంది? 125 సెంటీమీటర్ ఉంది. 125 సెంటీమీటర్స్ ఉంది. సూత్రం ప్రకారం ప్రస్తుత ఎత్తు ఉండవలసిన పూర్తి ఎత్తు ఉండవలసినటువంటి స్నేహ వయసు 13 సంవత్సరాలు. ఆమె ప్రస్తుత ఎత్తు 125 సెంటీమీటర్. 13 సంవత్సరాల్లో ఆమె ఎంత ఎత్తుంది అంటే 125 సెంటీమీటర్స్ ఉంది. సూత్రం ప్రకారం సంపూర్ణ ఎత్తు ప్రస్తుత వయసు ఎంత? 125 సెంటీమీటర్స్. 13 సంవత్సరాల వయసులో అమ్మాయిలు ఉండవలసిన ఎత్తు ఎంత? ఇక్కడ చూడండి, 13 సంవత్సరాల వయసులో అమ్మాయిలు ఉండవలసిన ఎత్తు ఎంత? 95 సెంటీమీటర్స్. ఇక్కడ 13 సంవత్సరాల్లో అమ్మాయిలు ఉండాల్సిన వయసు 95 సెంటీమీటర్స్. 125/95 × 100 చేస్తే మనకి ఎంత వస్తుంది? 131.5 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఆమె సంపూర్ణ ఎత్తు ఎంత పెరుగుతుంది అంటే 131
131.5 సెంటీమీటర్స్ పెరగగలదు మొత్తం ఎత్తు. ఆమె వయసు వచ్చి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె 131.5 సెంటీమీటర్స్ పెరగగలదు. పెరుగుదల చివరి దశకు ఆమె 131.5 సెంటీమీటర్స్ ఎత్తుకు చేరుకుంటుంది. పై పట్టిక కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారని తెలియజేస్తుంది. మనం ఏ వయసులో కొనుక్కున్నాం? 12-13 సంవత్సరాల్లో అమ్మాయిలు బాగా పెరుగుతారు. 13 సంవత్సరాల వయసును తీసుకున్నాం. 13 సంవత్సరాల వయసులో ఏం చేస్తారు? అమ్మాయిలు బాగా వేగంగా పెరుగుతారు. ఇదే విధంగా 11వ ఏట అబ్బాయి 18% ఎత్తుకి పెరగగలిగితే అదే వయసు గల అమ్మాయి 88% ఎత్తు పెరుగుతుంది. 11వ ఏట 11 ఇయర్స్ ఏజ్లో అబ్బాయిలు 81% పెరిగితే అమ్మాయిలు 88% పెరుగుతారు అని ఈ బాక్స్ తీసుకొని మనం ఏం చేయాలి? మన క్లాస్లో ఉన్న ఒక 5-6 మెంబర్స్ తీసుకొని వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు ప్రస్తుతం ఎంత వయసు ఉన్నారు, వారి వయసు ఎంత, 8 ఇయర్సా, 10 ఇయర్సా, 12 ఇయర్సా, 13 ఇయర్సా వేసి ప్రస్తుతం సెంటీమీటర్ స్కేల్ తీసుకొని ప్రస్తుతం ఎత్తు ఎంత ఉంది, వాళ్ళ ఈ బాక్స్లో ఆ వయసుకు తగ్గ ఎంత ఎత్తు ఉండాలి దాన్ని వేసుకొని మనం భవిష్యత్తులో వారు ఎంత ఉంటారు అనేటువంటిది మనం సంపూర్ణ ఎత్తును ఈ సూత్రం ద్వారా మనం గణించవచ్చు. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సంపూర్ణ ఎత్తు ఈక్వల్ టు ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం ఇంటూ 100. ఓకే. భవిష్యత్తులో ఎంత ఎత్తు పెరుగుతారో తెలియజేయటకు సహాయపడుతుంది వైకృత్యం. సరైన ఎత్తు పెరగడంలో వంశపార్యపర్యంతో పాటు అనేక కారణాలు కూడా ముడిపడి ఉంటాయి. వంశపార్యపర్యం ఉంటుంది మరియు అనేక కారణాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే పిల్లలు కూడా ఏమైతే వారి ఎత్తు కూడా పెరుగుతుంది. తర్వాత దాంతోపాటు ఆహార పదార్థాలు, పౌష్టిక ఆహారం, ఉండే వాతావరణం, అవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. అందులో సరైన పోషకాలు తీసుకోవడం కూడా ఒకటి. మీ శరీరంలో మార్పులను పరిశీలిద్దాం. మీ తరగతిలో విద్యార్థులంతా 5 జట్టులుగా ఏర్పడి 6th to 10th తరగతి నుండి 15 మంది పిల్లల్ని ఎంపిక చేసుకోండి. పిల్లల ఎంపిక అక్కడక్కడ ఎంచుకున్నట్లుగా ర్యాండమ్గా ఉండాలి. ఉదాహరణకు ఎంపిక చేసుకునేటప్పుడు బేసి సంఖ్య రోల్ నెంబర్ను, విద్యార్థులను కానీ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గల పిల్లలు కానీ ఎంచుకోండి. ఎంపిక చేసిన 15 మంది విద్యార్థుల శరీర కొలతను సేకరించి దీనికోసం ఈ పాఠశాల ఆరోగ్య కార్డుల సహాయం తీసుకోండి. ఇది కృత్యం అండి. విద్యార్థుల పేరు, వయసు, ఎత్తు, ఛాతీ, భుజం, కంఠస్వరం మృదుగా, గంభీరంగా. ఈ విధంగా మనం ఒక 6 మందిని తీసుకొని మనం వాళ్ళ శరీరం లోపల కౌమార దశల్లో ఏమేమి మార్పులు జరిగాయి, వారి యొక్క అందరి శరీర కొలతలు ఒకే విధంగా ఉన్నాయా, ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉన్నాయా అనేటువంటిది మనం ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదంతా యాక్టివిటీ. ఓకే. మీరు ఎదిగే కొద్దీ మానవ జీవితంలోని ప్రత్యేక దశలో కొన్ని మార్పులు మీ శరీరంలో రావడం మీరు గమనించే ఉంటారు. మనం ఎదిగే కొద్దీ మానవ జీవితంలో ప్రత్యేక దశలో వచ్చే కొన్ని మార్పులు మన శరీరంలో కూడా, మీ శరీరంలో కూడా రావడం మనం గమనించే ఉంటాం. ఈ మార్పులు మీకు సేకరించిన సమాచారానికి సంబంధించి కొంత క్లూ కూడా ఇస్తాయి. ఈ దశనే మనం ఏమంటామంటే కౌమార దశ లేదా అడోలసెన్స్ ఏజ్ అని అంటాం. 6వ తరగతి అబ్బాయితో పోలిస్తే వెడల్పైన, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరగతి అబ్బాయిని 6th క్లాస్ అబ్బాయితో పోలిస్తే, 8th క్లాస్ అబ్బాయిని 6th క్లాస్, 8th 9th క్లాస్ అమ్మాయిని 6th క్లాస్ అబ్బాయితో పోలిస్తే వెడల్పైన భుజాలు, విశాలమైన ఛాతీ ఉండడం మీరు గమనించి ఉంటారు. అమ్మాయిలలో నడుము కింద భాగం వెడల్పుగా మారడం కూడా గమనించి ఉంటారు. అమ్మాయిల్లో ఈ మార్పు తర్వాతి కాలంలో బిడ్డలకు జన్మనివ్వడంలో తోడ్పడుతుంది. కటి వలయం అని చెప్తాం. బిడ్డలకు జన్మనివ్వడంలో తోడ్పడుతుంది. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో కండరాలు గట్టి పడతాయి. అంటే కౌమార దశలో జరిగే మార్పులు అమ్మాయిలో ఎట్లుంటాయి? వేరువేరుగా ఉంటాయి. ఇద్దరిలో ఒకే రకంగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కంఠస్వరంలో మార్పు. చిన్నపిల్లలతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయో అబ్బాయో చెప్పగలమా? చిన్నపిల్లలు మనం ఫోన్తో మాట్లాడినప్పుడు గుర్తుపట్టమా? వయసును గుర్తుపట్టలేం, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత గుర్తుపట్టగలం. మాట్లాడేవారు అబ్బాయో అమ్మాయో ఇలా చెప్పగలుగుతాం. కౌమార దశలో సాధారణంగా మగపిల్లలు కంఠస్వరంలో ఎందుకు మార్పు వస్తుంది? సాధారణంగా కౌమార దశలో అబ్బాయిల్లో కంఠస్వరం ఎట్లుంటుంది? బొంగురుగా మారుతుంది. ఇలా ఎందుకు మారుతుంది అనేటువంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కౌమార దశలో అబ్బాయిలలో కనిపించే ఆడమ్స్ యాపిల్ ఇక్కడ గొంతు కింద ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ఆడమ్స్ యాపిల్ లేదా స్వరపేటిక
స్వరపేటిక అని కూడా అంటాం. ఆడమ్స్ యాపిల్. పై పటంలో అబ్బాయి గొంతు భాగంలో ఒక ఉబ్బెత్తు నిర్మాణాన్ని పరిశీలించండి. ఇటువంటి నిర్మాణం మీ స్నేహితుల్లో గొంతు దగ్గర కూడా కనిపిస్తుంది. మరి చూడండి, మనం ఆడమ్స్ యాపిల్స్ వస్తుంది పట్టి చూసుకోవచ్చు. మన గొంతు దగ్గర వరకు మనం చేతి పెట్టుకొని చూడవచ్చు. ఈ ఆడమ్స్ యాపిల్ మన స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వలన ఏర్పడుతుంది. ఈ ఆడమ్స్ యాపిల్ అనేటువంటి ఉబ్బెత్తు నిర్మాణం స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వల్ల ఏర్పడుతుంది. స్వరపేటికలో ఎన్ని ఉంటాయి? 9 మృదులాస్థులు ఉంటాయి. మృదులాస్థులు అంటే అవి ఒక మెత్తని మృదువైనటువంటి ఎముకలు. 9 మృదులాస్థులు ఉంటాయి. మృదులాస్థి ఒక రకమైన మెత్తని ఎముక. మీ బాహ్య చెవి కూడా మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. మన బాహ్య చెవి పట్టుకుంటే ఎట్లుంటుందో మెత్తగా, అట్లాంటివి మృదులాస్థి ఎముకలు. 9 మృదులాస్థి ఎముకలు ఉంటాయి స్వరపేటికలో. గుర్తుపెట్టుకోవాలి నెంబర్ 9. స్వరపేటికలో 9 మృదులాస్థి ఎముకలు ఉంటాయి. స్వరపేటికలో ఉన్న 9 మృదులాస్థి నిర్మాణంలో థైరాయిడ్ మృదులాస్థి అనేటువంటిది పెద్దదిగా ఉంటుంది. ఇది గొంతు భాగంలో బయటకు పొడుచుకు వచ్చినట్లు ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ థైరాయిడ్ మృదులాస్థి అనేటువంటిది ఎట్లుంటుంది? ఉబ్బెత్తుగా గొంతు పైభాగానికి బయటికి ఉబ్బినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది థైరాయిడ్ మృదులాస్థి. గొంతు భాగంలో బయటకు పొడుచుకొచ్చినట్టు ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. కౌమార దశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. ఈ థైరాయిడ్ మృదులాస్థి పరిమాణంలో పెరగడం వల్ల ఏమవుతుంది? ఆడమ్స్ యాపిల్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆడమ్స్ యాపిల్ అంటే ఇట్లా ఉబ్బెత్తు నిర్మాణం బయటకు మనకు కనిపిస్తుంది గొంతు కింద. దాన్ని మనం ఆడమ్స్ యాపిల్ అని అంటాం. కౌమార దశలో వెలువడే కొన్ని రకాల పురుష హార్మోన్ల ప్రభావం వలన ఇలా జరుగుతుంది. కౌమార దశలో పురుషులలో ఏర్పడేటువంటి హార్మోన్స్ ప్రభావం వలన ఈ ఆడమ్స్ యాపిల్ అనేటువంటిది పెరుగుతుంది. ఈ హార్మోన్లు ఒక రకమైన రసాయనిక నియంత్రకాలు. ఈ హార్మోన్ల ప్రభావం వలన స్వరపేటికలో ఉన్న మృదులాస్థికి అతికి ఉన్న కండరాలు వదులు అవుతాయి. ఏమైతాయి? ఈ హార్మోన్ ప్రభావం వలన స్వరపేటికలో ఉన్న మృదులాస్థి ఉంటుంది కదా, ఆ మృదులాస్థికి అంటుకొని ఉన్న, ఇది మృదులాస్థి అంటే దానికి అంటుకొని ఉన్నటువంటి కండరాలు ఉంటాయి. ఈ కండరాలు ఏమవుతాయి? వదులుగా అవుతాయి మరియు మందంగా తయారవుతాయి. వదులవుతాయి. ఇది మృదులాస్థి అనుకుంటే దీని చుట్టూ ఇట్లా కండరాలు ఉంటాయండి. ఇవి వదులుగా మారడం మరియు మందంగా మారడం తయారవుతాయి. ఈ కండరాల గుండా గాలి ప్రవేశించినప్పుడు శబ్దాలు బొంగురుగా వెలువడతాయి. అంతకుముందు వరకేమో వదులుగా ఉండవు, మందంగా ఉండవు. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల ఏమవుతాయి? వదులుగా మందంగా మారడం వల్ల దాని గుండా గాలి వెళ్తుంది. మనం మాట్లాడేటప్పుడు పీల్చి వదిలే గాలి దాని గుండానే వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఏమవుతుంది? శబ్దాలు ఎట్లొస్తాయి? బొంగురుగా వెలువడతాయి. సాధారణంగా కౌమార దశలో ఉన్న బాలురు కంటే ప్రౌఢ దశలో ఉన్న పురుషుల గొంతులో స్పష్టత ఉంటుంది. కౌమార దశలో ఉన్న అబ్బాయి మాట్లాడితే వాయిస్లో అంతా బేస్ కరెక్ట్ ఉండదు, అంటే అంత స్పష్టంగా ఉండవు మాటలు. కానీ ప్రౌఢ దశలో ఉన్న పురుషుల లోపల గొంతు స్పష్టంగా, మనకు వాళ్ళ మాటలు స్పష్టంగా అర్థమవుతాయి, స్పష్టంగా ఉంటాయి. ఎందుకు కారణం అంటే కౌమార దశలో ఉన్నటువంటి అబ్బాయి లోపల ఏమవుతుంది? హార్మోన్ల ప్రభావం వల్ల ఆడమ్స్ యాపిల్ పెరిగి ఏమవుతాయి? కండరాలు వదులుగా మందంగా మారడం వల్ల మాటలతో స్పష్టత ఉండదు. ఈ కారణం చేతనే కౌమార దశలో మీ కంఠస్వరం మార్పు కనిపిస్తుంది. ఈ దశ పూర్తి అయిన తర్వాత ఒక స్థిరమైన స్వరం ఏర్పడుతుంది. ఈ కౌమార దశ కంప్లీట్ అయిన తర్వాత అబ్బాయిల్లో ఒక స్థిరమైనటువంటి స్వరం, ఒక వాయిస్ అనేటువంటిది ఉంటుంది. చెమట మరియు మొటిమలు. సహజంగా కౌమార దశలో బాలబాలికలు తరచూ అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. ముఖం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వారి ముఖంలో కనిపించే మొటిమలు, మచ్చలు వారిని కలవరపాటుకు గురి చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మొటిమలు చీము పట్టి కురుపులుగా కూడా ఏమైతే మారుతాయి. కౌమార దశలో ఉన్న వారిలో చెమట గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్, చెమట గ్రంథులు లేదా తైల గ్రంథులు, సెబేషియస్ గ్లాండ్స్ స్రావాలు చాలా చురుకుగా ఉంటాయి. కౌమార దశలో ఉన్నటువంటి అబ్బాయిల్లో కావచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్, అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఏం చేస్తాయి? ఈ చెమట గ్రంథులు, స్వెట్ గ్రంథులు మరియు తైల గ్రంథులు, సెబేషియస్ గ్లాండ్స్ అనేటువంటి చాలా యాక్టివ్గా ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉండి ఎక్కువ చెమటను రిలీజ్ చేస్తాయి. ఈ కారణం చేత చాలామంది బాలబాలికల ముఖం మీద ఎక్కువగా మొటిమలు వస్తాయి. ఈ గ్రంథులు విడుదల చేసే స్రావాల వలన ఎక్కువగా చెమట పట్టడం, ముఖం జిడ్డుగా మారడం జరుగుతుంది. కొన్నిసార్లు వారి శరీరం నుండి ఒక రకమైనటువంటి వాసనలు కూడా వస్తుంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకొని పరిశుభ్రత పాటించడం ద్వారా
వీటిని కొంతవరకు అరికట్టవచ్చు. మొటిమలను గిల్లడం ద్వారా ఏమవుతుంది బ్యాక్టీరియా చేరి కురుపులుగా మారే ప్రమాదం ఉంటుంది. బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏర్పడే నల్ల మచ్చలు శాశ్వతంగా ముఖం మీద ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, మొటిమలు వచ్చినటువంటి రోజుల్లో మనం సబ్బును తీసుకొని 1కి 4 సార్లు సబ్బుతో ముఖం కడుక్కుంటే అదేమవుతుంది, బ్యాక్టీరియా ఫామ్ నుంచి మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, మొటిమలను గిల్లరాదు తక్కువ క్షారగుణం కల సబ్బుతో, తక్కువ క్షారగుణం ఉన్న సబ్బుతో ఏం చేయాలి, తరచూ ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. మనం డైలీ 2 times 3 times కడుక్కునేది మొటిమలు ఎక్కువగా ఉన్న రోజుల్లో 5 to 6 times కడుక్కోవాలి. ఇది క్షారగుణం ఉన్న సబ్బుతో. మొటిమలను శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. అవసరమైతే వైద్యుని మొటిమలను శుభ్రం చేసుకోవడానికి ఎక్కువ అదైతే నొప్పిగా ఉంటే ఏం చేయాలి, వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంకా తగ్గకపోతే వైద్యుని కలవాలి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు, ఎందుకంటే ఒత్తిడి ఆందోళన ఉంటే మొటిమలు ఇంకా ఎక్కువైతాయి, ఎక్కువగా అవుతాయి. ఇది మనం కౌమార దశల్లో వచ్చేటువంటి శరీరంలో వచ్చేటువంటి మార్పులు, ఆడమ్స్ యాపిల్ మరియు చెమట, మొటిమలు. తర్వాత శారీరక అభివృద్ధి. మీరు ఇంతకుముందు అధ్యయనంలో తెలుసుకున్న స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను గురించి గుర్తుకు తెచ్చుకుందాం. ఈ వయసులో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన ముష్కాలు, పురుషాంగం పూర్తిగా పెరుగుతాయి. ఈ వయసులో కౌమార దశలు ఏమైతాయి, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి ముష్కాలు మరియు పురుషాంగం పూర్తిగా పెరుగుతాయి. ముష్కాలలో శుక్రకణాల ఉత్పత్తి మొదలవుతుంది. అమ్మాయిల్లో స్త్రీబీజ కోశాలు అండాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తాయి. స్త్రీలలో అయితే స్త్రీబీజ కోశాలు ఏం చేస్తాయి, అండాలను ఉత్పత్తి చేస్తాయి. పురుషుల్లో అయితే ముష్కాలు శుక్రకణాలను ఉత్పత్తి మొదలవుతుంది. స్త్రీబీజ కోశాల పరిమాణం పెరిగి పరిపక్వం చెందిన అండాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తాయి. పరిపక్వం చెందిన అండాన్ని కౌమార దశ నుంచి విడుదల చేయడం ప్రారంభిస్తాయి. అమ్మాయిలలో వక్షజాలు ఎదుగుదల ప్రారంభం అవుతుంది. అబ్బాయిలలో ముఖంపై వెంట్రుకలు, గడ్డం, మీసాలు పెరగడం మొదలైనటువంటివి జరుగుతుంది. ఏ దశలో, కౌమార దశలో. బాలురలో ఛాతీపైన కూడా రోమాలు పెరగడం ప్రారంభం మొదలవుతుంది. బాలబాలికల ఇరువుల్లో, చంకల్లో, జననాంగాల వద్ద రోమాలు వస్తాయి. ఈ లక్షణాలని మనం ఏమంటామంటే ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అని కూడా అంటాం. ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అని కూడా అంటాం. పుట్టుకతో పిల్లల్ని ఆడ మొగ అని గుర్తించడానికి సహాయపడే ప్రత్యుత్పత్తి అవయవాలనే మనం ప్రాథమిక లైంగిక లక్షణాలు లేదా ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అని చెప్తాం. పుట్టుకతో పిల్లల్ని మనం మేలా ఫీమేల్ అనేటువంటి డిసైడ్ చేసేది ఏంటివంటే ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ఓకే. మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ. మానవ జాతి కొనసాగడానికి అంటే ఒక జీవి నుంచి మరొక జీవి ఏర్పడడానికి లేదా ఒక తరం నుంచి మరొక తరం అభివృద్ధి చెందడాన్ని మనం ఏమంటాం, ప్రత్యుత్పత్తి అని చెప్తాం. మానవ జాతి కొనసాగడానికి అంటే నిరంతరం ఈ మానవ జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అనేటువంటిది చాలా అవసరం. స్త్రీ పురుష బీజ కణాల కలయిక వలన ఏమవుతుంది, ప్రత్యుత్పత్తి జరుగుతుందని మనకు తెలుసు. ప్రత్యుత్పత్తి సామర్థ్యం మనలో ఎప్పుడు ప్రారంభమవుతుందో మీకు తెలుసా? కౌమార దశలో ఎప్పుడైతే ముష్కాలు, స్త్రీబీజ కోశాలు, స్త్రీబీజ కణాలను ఉత్పత్తి చేయడం. కౌమార దశలో ముష్కాలు, స్త్రీబీజ కోశాలు, ముష్కాలైనటువంటి పురుషుల్లో, స్త్రీబీజ కోశాలు అనేటువంటివి స్త్రీలలో బీజ కణాలను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయో అప్పుడే ప్రత్యుత్పత్తి జరిపే శక్తి మొదలవుతుంది. అప్పుడే పురుషుల లోపల కానీ స్త్రీల లోపల కానీ ఒక తరం నుంచి ఇంకో తరం జీవులను ఉత్పత్తి చేసే శక్తి ఇద్దరి లోపల కూడా అభివృద్ధి చెంది ఉంటుంది. ఎప్పుడు? కౌమార దశలోనే. దీని కోసం ఖచ్చితమైన వయసు అంటూ ఏమీ లేదు, కానీ ఇది సాధారణంగా 11 నుంచి 15 సంవత్సరాల మధ్య కాలంలో మొదలవుతుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రంగంగా ఉంటుంది. అందరిలో ఇదే వయసులో ప్రారంభం కావాలని లేదు, అది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే 11 to 15 years మధ్య ప్రారంభం అవుతుంది అబ్బాయిలలో, అమ్మాయిలలో. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు తరచూ కౌమార దశకు చేరుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే కొన్ని అధ్యయనాల వలన వాళ్ళు ఈస్ట్రోజన్ ఉండే పాల వంటి కలుషిత ఆహారం తీసుకోవడమే కారణం. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు తొందరగా యవ్వన దశకు చేరుకోవడం జరుగుతుంది, అంటే ప్రత్యుత్పత్తి వయసు దశకు చేరుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? మనం డైరీ ఫామ్లో పాలకి ఏం చేస్తున్నాం, పాలు అధికంగా ఉత్పత్తి చేయడానికి ఈస్ట్రోజన్ అనేటువంటి ఎంజైమ్ను ఇచ్చి
ఏం చేస్తున్నాం, అధిక పాలను పశువుల నుండి తీసుకుంటున్నాం. అదే ఈస్ట్రోజన్ ఎంజైమ్ అనేటువంటిది గేదె శరీరంలోనికి వెళ్ళి అది పాల ద్వారా ఎంతో కొంత మళ్ళీ ఏం చేస్తుంది, పాలల్లో కలిసిపోతుంది. ఈ ఈస్ట్రోజన్ ఎంజైమ్తో కూడినటువంటి పాలను తాగడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఏమవుతుంది, తొందరగా ప్రత్యుత్పత్తి వయసు దశకు చేరుకోవడం అనేటువంటిది, తొందరగా కౌమార దశకు చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వయసు రాకపోయినా తొందరగా కౌమార దశకు చేరుకోవడం జరుగుతుంది. కొంతమంది చిన్న వయసు ఉంటుంది, తొందరగా కౌమార దశకు వస్తారు. అట్లాంటిది కారణం ఏంటంటే కలుషితమైనటువంటి ఈస్ట్రోజన్ కలిగినటువంటి పాలను తీసుకోవడమే. అదేవిధంగా ఈ రకమైన పదార్థాలు తీసుకోవడం వల్ల అబ్బాయిలు ప్రత్యుత్పత్తి దశకు చేరుకోవడం ఆలస్యమవుతుంది. ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ ఏం చేస్తుంది, ఇది అమ్మాయిలపైనే పనిచేస్తుందండి. అమ్మాయిలను త్వరగా కౌమార దశకు తీసుకొస్తుంది. అబ్బాయిలు తాగితే ఏమవుతుంది, అదే ఈస్ట్రోజన్ ఉన్నటువంటి పాలను అబ్బాయిలు కౌమార దశకు లేటుగా చేరుకుంటారు. ప్రత్యుత్పత్తి దశకు లేటుగా ఆలస్యంగా చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా రివర్స్గా పనిచేస్తుంది అబ్బాయిల మీద. అయితే ప్రత్యుత్పత్తి సామర్థ్యం స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువ కాలం కొనసాగుతుంది. ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేటువంటిది స్త్రీలలో ఒక దశ వచ్చిన తర్వాత ఆగిపోతుంది, కానీ పురుషుల జీవితాంతం ఉంటుంది. తర్వాతి పాఠ్యాంశంలో మనం ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు పై తరగతుల్లో. కౌమార దశలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు శారీరకంగా ప్రత్యుత్పత్తికి సన్నద్ధమైనప్పటికీ మానసిక అభివృద్ధి మరియు పరిపక్వత రావడానికి ఇంకా సమయం ఉంటుంది. మనం చెప్తున్నాం 11 to 15 ఇయర్స్లో ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంటారు అబ్బాయిలు అమ్మాయిలని, కానీ మానసికంగా అభివృద్ధి చెందరు. మానసికంగా మరియు పరిపక్వత రావడానికి ఇంకా చాలా సమయం అనేటువంటిది పడుతుంది. అందుకే మన ప్రభుత్వం ఏం చేసింది, అమ్మాయిలకు 18 ఇయర్స్, అబ్బాయిలకు 21 ఇయర్స్ మ్యారేజ్ వయసుని డిసైడ్ చేయడం జరిగింది. అమ్మాయిలలో కౌమార దశలో ఋతుచక్రం మొదలవుతుంది. ఇది అమ్మాయిలలో కౌమార దశలో ఋతుచక్రం అనేటువంటిది మొదలవుతుంది. మొట్టమొదటి ఋతుచక్రాన్ని మనం ఏమంటాం, రజస్వల లేదా మొనార్కీ అని అంటాం. రజస్వల లేదా మొనార్కీ అని అంటాం. స్త్రీ ప్రత్యుత్పత్తి జీవితంలో అండం విడుదల ప్రారంభానికి ఇది సంకేతం. ఇదేంటంటే స్త్రీ జీవి లోపల మొట్టమొదటి అండం విడుదలవ్వడాన్ని మనం రజస్వల అని చెప్తాం. ప్రత్యుత్పత్తి దశల క్రమాన్ని సూచించే ఫ్లో చార్ట్ను పరిశీలించి దిగువ ఇచ్చిన ప్రశ్నలు ఉన్నాయి చూడండి. పురుషుడు స్త్రీ ఏం చేస్తుంది, పురుషుడు ముష్కాలు నుంచి ఏమవుతాయి, శుక్ర కణాలు విడుదలవుతాయి. స్త్రీల లోపల శ్రీబీజకోశం నుంచి ఏమవుతాయి, అండాలు విడుదలవుతాయి. సంయోగానికి ఫాలోపియన్ నాళంలో సిద్ధంగా ఉన్న అండం, ఫాలోపియన్ నాళంలో అండం ఉంటుంది. అక్కడ శుక్ర కణాలు వెళ్ళి ఏం చేస్తాయి, అండాన్ని ఫలదీకరణ చెందిస్తాయి. ఫలదీకరణ చెందిన అండం ఏమవుతుంది, సంయుక్త బీజంగా మారుతుంది. ఒకవేళ సంయుక్త బీజం ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది, అది ఋతుస్రావం రూపంలో స్త్రీ శరీరం నుంచి బయటికి రజస్వల రూపంలో విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. నెలసరి పీరియడ్ అని చెప్తాం కదా, ఆ విధంగా ఇది ఫలదీకరణ చెందని అండం ప్రతి నెలలో స్త్రీ శరీరం నుంచి బయటికి విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ అండం విడుదల కాకపోతే ఏమవుతుంది, ఫలదీకరణ చెందిన తర్వాత అండం ఎలా మారుతుంది, ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది అనేటువంటిది ఇవి. ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది, స్త్రీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండం విడుదల కాకపోతే ఏమవుతుందంటే అది పాయిజన్గా మారుతుంది మళ్ళీ వాళ్ళ శరీరంలో ఉంటే. ఓకే, ఫలదీకరణ చెందిన తర్వాత అండం ఇలా మారుతుంది. ఫలదీకరణ చెందిన అండం ఏమవుతుంది, సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం నుంచి చిన్న మ్యారుల్లా, జైగోటు, బ్లాస్టుల్లా అలా ఏర్పడుతూ చిన్న ఏమవుతుంది 9 months వరకు ఏర్పడుతుంది. గర్భస్రావం, గర్భధారణ అనేటువంటి అన్నీ ప్రారంభమవుతాయి స్త్రీజీవులు. అవి మనం పై తరగతుల్లో తెలుసుకుందాం. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా 11 నుంచి 15 ఇయర్స్ వయసుల మధ్యలో మొదలై సుమారుగా 45 to 50 మధ్యలో సంవత్సరాల వయసుకు కొనసాగుతుంది. ఇదేది ఫీమేల్స్, ఓన్లీ ఫీమేల్స్. స్త్రీలలో 11 నుంచి 15 సంవత్సరాల మధ్య ప్రారంభమై 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వరకే ఉంటుంది ప్రత్యుత్పత్తి దశ. 45 నుంచి 50 ఇయర్స్ వచ్చిన స్త్రీల లోపల ప్రత్యుత్పత్తి దశ అనేటువంటిది ఆగిపోతుంది. దాన్ని మనం మోనోఫేజ్ అని అంటాం. మోనోఫేజ్ అని అంటాం. అది పై తరగతిలో తెలుసుకుంటాం. 45 to 50 సంవత్సరాల వయసు కొనసాగుతుంది. కౌమార దశలో ప్రవేశించగానే అండం పరిపక్వం చెందడం మొదలవుతుంది. ఏదైనా ఒక బీజకోశం నుండి ఒక అండం పరిపక్వం చెందగానే 28 నుంచి 30 రోజులకు ఒకసారి విడుదలవుతుంది. ఒక మంత్ ఒక బీజకోశం ఒక అండాన్ని విడుదల చేస్తే ఇంకో బీజకోశం ఇంకో అండాన్ని విడుదల చేస్తుంది. ఏదైనా ఒక బీజకోశం నుండి ఒక అండం పరిపక్వం చెందగానే 28 నుంచి 30 రోజుల
ఒకసారి విడుదల అవుతుంది. ఈ సమయంలో గర్భాశయ కుడ్యాలు ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించేందుకు వీలుగా మందంగా మారుతాయి. గర్భాశయ కుడ్యం ఉంటుంది కదా, గర్భాశయ కుడ్యం ఏమవుతుంది, మందంగా మారుతుంది అండాన్ని స్వీకరించడానికి. ఫలితంగా స్త్రీలు గర్భం ధరించగలుగుతారు. ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే అండం, గర్భాశయ కుడ్యం, మందమైన పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదలవుతాయి. దీన్నే మనం ఋతుస్రావం. అండం విడుదలవుతుంది, అండంతో పాటు గర్భాశయ మందమైన పొరలు ఉంటాయి కదా, ఆ పొరలు కూడా బయటకు విడుదలవుతాయి. దాన్నే మనం ఋతుస్రావం లేదా బహిరిష్టు కావడం, మెన్స్ట్రుయేషన్ అని కూడా అంటాం. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన దృగ్విషయం. 45 to 50 ఇయర్స్ సంవత్సరాల వయసులో ఋతుచక్రం అనేటువంటిది ఆగిపోతుంది. దాన్ని మనం మోనోఫేజ్ అని అంటాం. ఇలా ఋతుచక్రం ఆగిపోయే దశను మనం మోనోఫేజ్ అని అంటాం. ఋతుస్రావం 28 నుంచి 30 రోజులకు ఒకసారి జరుగుతుంది. ప్రతి మంత్లో 28 నుంచి 30 రోజుల ఒకసారి వస్తుంది. కొద్ది మందిలో ప్రారంభంలో ఋతుచక్రం క్రమ పద్ధతిలో రానప్పటికీ కొంతకాలం తర్వాత ఒక క్రమాన్ని పాటిస్తుంది. ఋతుచక్రం 1 సంవత్సరం పాటు క్రమం పాటించకపోతే స్త్రీ వ్యాధి నిపుణుల గైనకాలజిస్టులను సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. క్రమ పద్ధతిని పాటించకపోతే ప్రారంభంలో ఏం చేయాలి, గైనకాలజిస్టులను ఏం చేయాలి, సంప్రదించాలి. స్త్రీ వ్యాధి నిపుణులను ఏమంటారు, గైనకాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ ఋతుచక్రం మరియు అపోహలు. మన సమాజంలో కొన్ని వర్గాల ప్రజల్లో బహిరుష్టు సమయంలో స్త్రీలను అంటరాని వారిగా, తర్వాత వాళ్ళని ఇక్కడ పోవద్దు అక్కడ పోవద్దు అంటూ ఏమైతే నియంత్రణలు విధిస్తుంటారు. వాళ్ళని ఈ సమయంలో స్నానం చేయడానికి కానీ, వంట చేయడానికి కానీ, పాఠశాలకు వెళ్ళడానికి కానీ అనుమతించరు. పాఠశాలకి అనుమతించకపోవడం వల్ల ఏం చేస్తారు, వాళ్ళు చదువులో కూడా వెనుకబడే అవకాశం ఉంది. సమాజంలోని కొన్ని వర్గాల్లో మహిళలను గ్రామ శివార్లలో నిర్మించిన గుడిసెల్లో ఉండేలా ఒత్తిడి చేస్తారు. ఎప్పుడు, ఈ బహిరుష్టు జరిగిన సమయంలో, ఋతుస్రావం జరిగే సమయంలో పూర్వకాలంలో ఉండే, ఇప్పుడు లేవు అంతగా. ఇలాంటి వివక్ష స్త్రీలకు, బాలికలకు ఏ రకంగా హాని కలుగుతుందో మనం చెప్పొచ్చు. ఏమవుతుంది, వాళ్ళు మానసికంగా రుగ్మతకు గురవుతారు. తర్వాత ఏమవుతుంది, చదువుల్లో వెనుకబడిపోతారు. మానసికంగా కూడా ఏమవుతారు, కుంగిపోతారు. నెక్స్ట్, దీనిపై పరిశోధనలు జరిపి చివరికి పరిశోధనలు ఇవన్నీ అపోహాలే అని, వీటి వెనుక ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చారు. ఒకవేళ అండం ఫలదీకరణ చెందకపోతే, అక్కడున్న అండం ఫలదీకరణ చెందకపోతే గర్భాశయ కుడ్య పొరలు అండం మరియు రక్తంతో కలిసి బయటకు విడుదలవుతాయి. చెప్పుకున్నాం కదా, అండం సంయుక్త బీజంగా మారితేనేమో మనం గర్భం ధరించినట్లు అవుతుంది. ఒకవేళ ఆ అండం శుక్రకణం చేత ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుంది, అది ఋతుస్రావం ద్వారా బయటకు విడుదలవుతుంది. ఇది ఒక జీవ సంబంధ దృగ్విషయం కాబట్టి ఇది ఎట్లా కలుషితం, అశుభ్రత అవుతుంది. అపోహాలు పాటించే కంటే బహిరిష్టు సమయంలో ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం. వివాహం ఒక సామాజిక సాంస్కృతిక ఆచారం. ఇది తర్వాత తరాన్ని కొనసాగించడానికి ఏం చేస్తుంది, దోహదం పడుతుంది. వివాహానికి తగిన వయసు రాకముందుకి పెళ్లి చేసుకోవడం ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు, అంత మంచి పరిణామం కాదు. అమ్మాయిలు 18 ఇయర్స్, అబ్బాయిలో 21 ఇయర్స్ రావాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందినట్టు. బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం. దీనిని ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగనివ్వరాదు. ఇది పిల్లల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపి వారి జీవితాలను నష్టం కలిగిస్తుంది. బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రతిఘటించిన లత స్టోరీ ఇది. నెక్స్ట్, మన దేశంలో చట్టపరంగా పురుషుల వివాహ వయసు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కౌమార దశలో అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా తల్లి అయ్యే పరిపక్వత పొంది ఉండరు. యాక్చువల్లీ 11 to 15 ఇయర్స్లో ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంటారు. కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇంకా ఎదగడానికి 18 ఇయర్స్ అవసరం. బాల్య వివాహం మరియు సరైన వయసు రాక మునిపే గర్భం ధారణ అనేవి తల్లి బిడ్డలకు రకరకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. 18 ఇయర్స్ కాకముందుకే తల్లి అయితే ఏమవుతుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. తల్లిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మానసికంగా వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ చిన్న వయసులో ఏం చేస్తారు, వాళ్ళకు ఎలా పోషించుకోవాలో ఉండే సామర్థ్యం ఉండదు. ద్వారా ఏమవుతారు, ఉపాధి లేక
మానసిక ఆందోళనకు గురవుతారు. అది స్త్రీలకు ఉపాధి అవకాశాలను కోల్పోయేటట్టు కూడా చేస్తుంది. స్త్రీలు ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం లేకుండా చేయడం మరియు వాళ్ళు ఉన్నత పదవులు అధిరోహించకుండా నిరోధకంగా కూడా మారుతుంది. కౌమార దశ ప్రవర్తనలో మార్పులు. ఎలాంటి మార్పులు కనిపిస్తాయి చూద్దాం. కౌమార దశ అనేది ఎదుగుదల దశ. కౌమార దశ అనేటువంటిది ఎదుగుదల దశ కాబట్టి అనేక శారీరక మార్పులు సంభవిస్తాయి. దీనికి తోడుగా ప్రవర్తనలో కూడా చాలా మార్పులు మనం చూడవచ్చు. ఈ దశలో పిల్లలు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు వేగంగా ఈ పనులే చేయండి అంటూ ఇతరులు తమపై ఒత్తిడి తీసుకురావడాన్ని అప్పుడప్పుడు ఇష్టపడరు. ఈ కౌమార దశలో ఉన్న పిల్లలు ఇష్టపడరు. కౌమార దశలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షణాలు ఉంటాయి చూద్దాం. చెక్ లిస్ట్. అద్దం ముందు ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. ఈ చెక్ లిస్ట్ మనం ముందర పెట్టుకొని ఈ 8th క్లాస్లో 9th క్లాస్ ఉన్న పిల్లలు మనం ఈ పనులు మనం చేసినట్లయితే టిక్ కొట్టాలి, లేదైతే రాంగ్ మార్క్ కొట్టాలి. కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో ఉండే కొన్ని లక్షణాలు చూడండి. అద్దం ముందు ఎక్కువసేపు గడుపుతూ ఉండడం, పర్ఫ్యూమ్స్ వాడడానికి పడతాను, తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు వినడానికి ఇష్టపడను, తర్వాత స్నేహితులు చెప్పేవి సరైనవి, తల్లిదండ్రులు చెప్పేవి సరైనవి కావు అనుకుంటాను. ఈ దశలో ఉన్న వాళ్ళు అట్లుంటారు. ఆ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఉపాధ్యాయులు సమవయస్కుల దృష్టిలో గుర్తించబడాలని కోరుకుంటారు. ఉపాధ్యాయులు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్నేహితులు, వాళ్ళ దృష్టిలో గుర్తించబడాలని కోరుకుంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వతంత్రతను కోరుకుంటారు. ఒకరు చెప్పింది వినరు. ఈ దశలో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంలోనే స్వతంత్రంగా ఉంటారు. పాఠశాలలో ఇళ్లలో ఇచ్చే పనులను బాధ్యతగా చేస్తుంటాను. పాఠశాలలో ఇండ్లలో చేసే పనులను బాధ్యతగా చేస్తుంటాను. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతాను. నిశ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. కొన్నిసార్లు సిగ్గుపడుతుంటాను, మరి కొన్నిసార్లు ధైర్యంగా ఉంటాను. అధిక స్వీయ చేతనను కలిగి ఉంటాను. ఇతరుల భావోద్వేగాల పట్ల తొందరగా స్పందిస్తాను. ఇతరుల భావోద్వేగాల పట్ల ఏం చేస్తారు? తొందరగా స్పందిస్తుంటాను. ఈ దశలో ఉన్నటువంటి వ్యక్తులు. నెక్స్ట్, కౌమార దశలో ఇటువంటివన్నీ సాధారణమే. కౌమార దశలో ఇలాంటి లక్షణాలన్నీ సాధారణమే. తమ శరీరం పట్ల ఆసక్తి చూపడం సహజం. అదేవిధంగా భిన్న లింగ వర్గీయులు, అబ్బాయిలైతే అమ్మాయిలైతే అబ్బాయిలు, భిన్న లింగ స్వర్గీయులపై ఆసక్తి కలిగి ఉండడం కూడా ఒక సహజ లక్షణమే. అబ్బాయిలైతే అమ్మాయిలను ఇష్టపడడం, అమ్మాయిలైతే అబ్బాయిలను ఇష్టపడడం అనేటువంటిది ఈ కౌమార దశలో అనేటువంటిది జరుగుతుంది. అధిక ఆసక్తిని కలిగి ఉండడం అనేటువంటిది సహజ లక్షణమే. దీని గురించి ఎవరు గాబరపడవలసినటువంటి అవసరం. కౌమార దశలో పిల్లలు మానసికంగా ఒత్తిడితో ఉంటారు. ప్రతిదీ తెలుసుకోవాలనే తపన ఉంటుంది వీరి లోపల. ఏ దశలో ఉన్న వారిలో, కౌమార దశలో ఉన్న వారిలో ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి తపన ఉంటుంది. చుట్టూ జరుగుతున్న విషయాల యొక్క కారణాలు తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్ళ చుట్టూ జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. వాటి కారణాలు తెలుసుకోవాలనుకుంటారు. ఈ వయసులో అమూర్త చింతన కూడా అభివృద్ధి చేసుకుంటారు. అమూర్త చింతనను కూడా అంటే ఊహాత్మక చింతనను కూడా అభివృద్ధి చేసుకుంటారు. ఉద్వేగపరంగా ఎల్లప్పుడూ సందిగ్ధావస్థలో ఉంటారు. ఇది చేయాలన్నా అది చేయాలన్నా అంటే అలా సందిగ్ధావస్థలో ఉంటారు. వారి జీవన చర్యలకు సంబంధించి కొత్త ఆలోచనలు జత చేసుకుంటారు. అమూర్త చింతన ఉంటుంది, సందిగ్ధావస్థ ఉంటుంది, కొత్త ఆలోచనలు కూడా జత చేసుకుంటుంటారు. బాల్యంలో సమవయస్కులు మరియు పెద్దలతో వారు ప్రవర్తించిన తీరు భిన్నంగా ప్రవర్తిస్తారు. బాల్యంలో సమవయస్కులు మరియు పెద్దలతో వారు ప్రవర్తించిన తీరు భిన్నంగా ఇప్పుడు ప్రవర్తిస్తారు. చిన్న వయసులో బాల్యంలో ఉన్న ప్రవర్తనకు ఈ కౌమార దశలో ఉన్న ప్రవర్తనకు భిన్నత్వం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తారు. అదే శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా హార్మోన్ల యొక్క ప్రభావం వల్ల కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఓకే. కౌమార దశలో బాలబాలికలు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. స్వీయ చేతనను కలిగి ఉంటారు. కౌమార దశలో స్వతంత్రంగా వ్యవహరించడం, స్వీయ చేతనను కలిగి ఉండడం అంటే వాళ్ళంతకు వాళ్ళే ఎక్కువ పనులు చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం, సలహాలను స్వీకరించకపోవడం లాంటివి జరుగుతున్నాయి. శారీరకంగా మానసికంగా మార్పులకు అనుగుణంగా ఉండే ప్రయత్నంలో అభద్రతకు గురవుతారు. ఏం చేస్తారు? ఎక్కువగా శారీరకంగా మానసికంగా అనేక మార్పులు జరుగుతుండటం వల్ల ఏమవుతుంది? అభద్రతకు ఆందోళనకు గురవుతారు. వాళ్ళ అభిప్రాయాలను స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. భిన్న లింగ వర్గీయులతో అభిప్రాయాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. భిన్న లింగ వర్గీయులు లేదా స్నేహితులతో అభిప్రాయాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. ఇది సాధారణం. వారి పట్ల చాలా శ్రద్ధ, ప్రేమ, జాగ్రత్త చూపవలసి ఉంటుంది. అదేవిధంగా వారి
శరీరం శారీరక అభివృద్ధికి సంబంధించి వాళ్ళలో కలిగే సందేహాలను కూడా పెద్దలు ఏం చేయాలి, తల్లిదండ్రులు నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఈ దశలో ఉన్న వారి సందేహాలను నివృత్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతి సహజమైన రహస్యాలను గురించి దాచిపెట్టవలసిన అవసరం లేదు. అన్ని విషయాలు క్షుణ్ణంగా పిల్లలకు తెలియజేయాలి. వారి పరిమితులను, హద్దులను వారికి వివరించాలి. కౌమార దశలో ఏ ఒక్క సందేహం కూడా నివృత్తి కాకుండా ఉండరాదు. కౌమార దశపై హార్మోన్ల ప్రభావం. కౌమార దశపై ప్రభావం చూపే హార్మోన్ల గురించి మరింత తెలుసుకోవడానికి క్రింది పటం మీరు సహాయపడుతుంది. ఈ పటంలో మీరు అంతఃస్రావ గ్రంథులు అనబడే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథులను చూడవచ్చు. ఈ గ్రంథులు కొన్ని రసాయన పదార్థాలను రక్తంలోనికి ప్రత్యక్షంగా ఏం చేస్తాయి, విడుదల చేస్తాయి. ఆ గ్రంథుల యొక్క హార్మోన్ల ప్రభావం వల్ల మన శరీరం లోపల మార్పులు అనేటువంటివి వస్తాయి. మానవ శరీరంలో అంతఃస్రావ గ్రంథుల అమరిక బ్రెయిన్ వద్ద దిగువ భాగంలో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. అధిరుక్క గ్రంథి ఎక్కడ ఉంటుంది, మూత్రపిండాల దగ్గర ఉంటుంది. తర్వాత స్త్రీ బీజ కోశాలు, స్త్రీలలో పురుష బీజ కోశాలు అనేటువంటివి ఉంటాయి. పిట్యూటరీ గ్రంథి, అధిరుక్క గ్రంథి, స్త్రీ బీజ కోశాలు, పురుష బీజ కోశాలు. ఇక్కడ ఏమేమి హార్మోన్లు విడుదలవుతాయి అనేటువంటిది ఇక్కడ టేబుల్లో ఉంది, చూద్దాం. నెక్స్ట్, అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉండవు. ఈ అంతఃస్రావ గ్రంథి, ఇది గ్రంథి అనుకో, దీని నుంచి అది ఎక్కడ విడుదల కావాలో అక్కడ విడుదల కావడానికి ఒక నాళం అనేటువంటిది ఉండదు. మరి ఎక్కడ విడుదలవుతుందంటే అది రక్తంలో విడుదలవుతుంది, ఇందులో విడుదల. కాబట్టి వీటిని వినాళ గ్రంథులు, నాళాలు లేనటువంటి గ్రంథులను ఏమంటారు, వినాళ గ్రంథులు అని కూడా అంటారు. ఈ గ్రంథుల నుంచి స్రవించే స్రావాలను హార్మోన్స్ ఏమంటారు, వినాళ గ్రంథుల నుంచి విడుదలయ్యే స్రావాలను మనం ఏమంటాం, హార్మోన్స్ అని అంటాం. ఇవి నేరుగా రక్తంలోనికి విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మానవ శరీరంలో అనేక జీవక్రియలను నియంత్రిస్తాయి. శరీరంలో చక్కెర, కాల్షియం, లవణాలు వంటి పదార్థాల పరిమాణం నియంత్రించడం. ఇవి మన శరీరంలో మార్పులను తీసుకురావడంతో పాటు అనేక జీవన క్రియలను కూడా నియంత్రిస్తాయి. ఎక్కువ షుగర్ లెవెల్ పెరగకుండా, కాల్షియం మరియు లవణాలు, సాల్ట్ లాంటివి కూడా పెరగకుండా నియంత్రిస్తాయి. ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల మొదలగు వాటిలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవయవాల పెరుగుదలలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కౌమార దశలో శారీరక మార్పులు, ఋతుచక్ర ప్రారంభం, మోనోఫాజ్, గర్భధారణ మొదలగునవన్నీ ఎక్కువగా హార్మోన్ల నియంత్రణలోనే జరుగుతాయి. కౌమార దశలో మనం శరీరంలో పెరుగుదల ఉంటాయి కదా, మార్పులు ఉంటాయి. ఆ మార్పులు కానీ, ఋతుచక్ర ప్రారంభం కావడం కానీ, మళ్ళీ ఋతుచక్రం ఆగిపోవడం కానీ 45-50 ఇయర్స్ మధ్య స్త్రీలలో, తర్వాత గర్భధారణ జరగడం కానీ, ఇవన్నీ హార్మోన్ల నియంత్రణలోనే జరుగుతాయి. కౌమార దశల్లో ముష్కాలు స్రవించే టెస్టోస్టిరాన్ హార్మోన్. కౌమార దశల్లో ముష్కాలు పురుషులలోని ముష్కాలు విడుదల చేసే హార్మోన్ ఏమంటారు, టెస్టోస్టిరాన్. పురుష హార్మోన్ బాలులలో మార్పులను కలిగిస్తుంది. ఈ టెస్టోస్టిరాన్ ఏం చేస్తుంది, బాయ్స్లో ఏం చేస్తుంది, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మార్పులను తీసుకొస్తుంది. స్త్రీ బీజ కోశాలు స్రవించే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ యొక్క ప్రభావం వల్ల అమ్మాయిల్లో వక్షజాలు అనేటువంటివి పెరుగుతాయి. వీటిలో బిడ్డలకు పాలిచ్చే క్షీర గ్రంథులు అభివృద్ధి చెందుతాయి. ఋతుచక్రం సక్రమంగా జరగడంలో కూడా ఈ ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది. పురుషులలో ఏమో టెస్టోస్టిరాన్, స్త్రీలలోనేమో ఏంది, ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోను వాళ్ళ శరీరంలో జరిగే మార్పులకు కారణంగా ఉంటుంది. ఇవే కాకుండా శరీరంలో వివిధ రకాల హార్మోన్ల గురించి ఇప్పుడు చూద్దాం. గ్రంథి, ముష్కాల నుంచి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది, టెస్టోస్టిరాన్. చెప్పినాం కదా, ముష్కాలు ఎవరి దగ్గర, పురుషుల్లో ముష్కాలు ఉంటాయి. ముష్కాలు టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయి, ఈ హార్మోన్ వల్ల ఏమైతే శుక్రకణాలు ఉత్పత్తి జరుగుతుంది, పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటువంటివి ఏర్పడతాయి. గడ్డం రావడం, మీసాలు రావడం అనేటువంటివి, ఇలాంటి లక్షణాలు కూడా ఏర్పడతాయి. స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏంటివి, ఈస్ట్రోజన్, తర్వాత ప్రొజెస్టిరాన్ అనేటువంటి ఈ రెండు హార్మోన్లను, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఈ రెండు హార్మోన్లను రిలీజ్ చేస్తాయి. అండాల విడుదల, ఇవేం చేస్తాయి, ఈ హార్మోన్ల ప్రభావం వల్ల అండాలు విడుదల కావడం, ఋతుచక్రం నెలసరి కావడం, పిండ ప్రతిస్థాపన, స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటువంటివి
ఏర్పడతాయి ఈ హార్మోన్ల ప్రభావం. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్. ఇదేమో టెస్టోస్టిరాన్. ఓకే. పీయూష గ్రంథి ఇది ఏమంటారు? పెరుగుదల హార్మోన్ అని, గ్రోత్ హార్మోన్ని కూడా అంటారు. పీయూష గ్రంథి హార్మోన్ ఏమంటారు? పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది 3 రకాల హార్మోన్ రిలీజ్ చేస్తుంది. పెరుగుదల హార్మోను, పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోన్. పెరుగుదల హార్మోన్ ఏం చేస్తుందంటే సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఇది ఏం చేస్తుంది? మనం ఎత్తు ఎంత పెరగాలి, ఎంత అనేది నియంత్రణ చేసేది గ్రోత్ హార్మోన్. మిగిలిన అంతఃస్రావ గ్రంథులను కూడా ఇది ఏం చేస్తుంది? ఉత్తేజితం చేస్తుంది. ఇది పెరుగుదలను నియంత్రించడంతో పాటు మిగతా అంతఃస్రావ గ్రంథులు ఉన్నాయి కదా, ఈ ముష్కాలు, శ్రీబీజ కోశాలు మరియు అధిరుక్క గ్రంథులు, వీటన్నిటిని కూడా ఇదేం చేస్తుంది? ఉత్తేజపరుస్తుంది. తర్వాత పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అండం ఉత్పత్తి అయ్యే పాలికిల్స్ను ప్రేరేపించి శ్రీజీవి లోపల ప్రతి నెల ఒక అండం ఉత్పత్తి అవుతుందని చెప్తాం కదా, అండం ఉత్పత్తి అయ్యేసరికి పాలికిల్ను ప్రేరేపించి అండాలను విడుదలయ్యేటట్టు చేస్తుంది. పురుషులలో ముష్కాలను ప్రేరేపించి శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటట్టు ఏం చేస్తుంది? పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చేస్తుంది. స్త్రీలలో అయితేనేమో అండాలు విడుదలయ్యేటట్టు, పురుషులలో ఏమో శుక్రకణాలు విడుదలయ్యేటట్టు ఈ పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటిది కృషి చేస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ పాలికిల్ నుండి పగిలి విడుదల అయిన అండం ఫాలోపియన్ నాళాల్లో ప్రవేశించడానికి ఏమవుతుంది? సహకరిస్తుంది. ఫలదీకరణ అనేటువంటిది ఫాలోపియన్ నాళంలో జరుగుతుందండి. ఆ ఫాలోపియన్ నాళంలో విడుదలైనటువంటి అండం ఈ ఫాలోపియన్ నాళానికి ఇట్లా కింద శ్రీబీజ కోశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ శ్రీబీజ కోశం నుంచి ఫాలోపియన్ నాళానికి అండం చేరుకోవడానికి ఏం చేస్తుంది? ల్యూటినైజింగ్ హార్మోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ అంటే ఎక్కడ కదా మనం ఒక ప్లేస్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది? సహకరిస్తుంది. అధిరుక్క గ్రంథి ఎక్కడ ఉంటుంది? మూత్రపిండాల పైన ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? అడ్రినలిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఇది ఉద్వేగాలను నియంత్రిస్తుంది. అంటే కోపం రావడం, సంతోషం రావడం, అలాంటి ఉద్వేగాలను ఏం చేస్తుంది? అడ్రినలిన్ అనే హార్మోను నియంత్రిస్తుంది. తర్వాత కౌమార దశ మరియు ఆరోగ్యం. కౌమార దశలో ఏ విధమైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని పాటించాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవితంలో ఏ దశలోనైనా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కౌమార దశనే కాదు, ఏ దశలో కూడా ఆరోగ్యంగా ఉండాల్సిందే. దీనికోసం సరైన పోషకాహారం తీసుకుంటూ పరిశుభ్రతను పాటించడం తప్పనిసరి. కౌమార దశలో పెరుగుదల అభివృద్ధి చాలా త్వరగా జరుగుతుంది. పెరుగుదల అభివృద్ధి అనేటువంటిది ఈ కౌమార దశలో అధికంగా జరుగుతుంది. మిగతా దశలతో పోలిస్తే అధికంగా జరుగుతుంది. చర్చించుకున్నాం కాబట్టి ఈ దశలో ఆరోగ్యం, పరిశుభ్రత పాటించడం, తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. పెరుగుదల అధికంగా ఉంటుంది, అభివృద్ధి అధికంగా ఉంటుంది కాబట్టి పరిశుభ్రత కూడా ఎక్కువగా ఉండాలి. సంతులిత ఆహారం. కౌమార దశలో ఉన్న వారిలో పెరుగుదల మరియు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వయసు వారికి ఆహారపు ఎంపిక ఒక ప్రణాళిక ప్రకారం జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడమే అతి ముఖ్యము. సంతులిత ఆహారంలో తగు నిష్పత్తులలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండే విధంగా, విటమిన్స్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. విటమిన్స్ ఉంటాయని మీరు ముందు తరగతిలో తెలుసుకోండి. సంతులిత ఆహారంలో ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, విటమిన్స్ ఉంటాయని మనం 6th క్లాస్లో తెలుసుకున్నాం. రొట్టె, అన్నము, పప్పు, కూరగాయలు, పాలు, పండ్లు గల ఆహారాన్ని ఆరోగ్యానికి మంచిది. ఇలాంటివి రోజు కాకుండా కొద్ది పరిమాణంలో తీసుకోవడం అవసరం. మ్యాక్సిమం ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి ఆహారాన్ని మనం ఏమంటాం? సంతులిత ఆహారం అని అంటాం. మనం భోజనంలో తప్పకుండా అన్ని ఆహారపు అంశాలు ఉండేటట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఉండాలి, మాంసకృతులు ఉండాలి, కొవ్వులు ఉండాలి, విటమిన్స్, ఖనిజ లవణాలు అన్నీ ఉండే విధంగా చూసుకోవాలి. అలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడాన్ని మనం ఏమంటాం? సంతులిత ఆహారం అంటాం. తర్వాత పరిశుభ్రత. కౌమార దశలో ఉన్న వ్యక్తుల్లో స్వేద గ్రంథులు చెప్పుకున్నాం కదా మనం. ఏమంటాం? స్వేద గ్రంథులు, తైదాల గ్రంథులు ఏం చేస్తాయి? యాక్టివ్గా పనిచేస్తాయని చెప్పుకున్నాం కదా. స్వేద గ్రంథులు చురుకుగా పనిచేయడం వల్ల శరీరం నుండి ఘాటైన చెమట వాసన వస్తుంది, మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ దశలో ఉన్నవారు తరచుగా శుభ్రంగా స్నానం చేయడం మంచిది. ప్రతిరోజు ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించడం మంచిది. ఒకవేళ ఇలా చేయకపోతే రకరకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు వలన ఏమొస్తుంది? జబ్బులు వస్తాయి. ఋతుస్రావం సమయంలో అమ్మాయిలు వ్యక్తిగతమైన పరిశుభ్రతను గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాడి పారేసిన డిస్పోజబుల్ నాప్కిన్స్ను వాడటం వల్ల చాలా రకాల ఋతు సంబంధ
సంక్రమణలను మనం దూరంగా చేయవచ్చు. నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల ఋతు సంబంధ సంక్రమణలను మనం దూరం చేయొచ్చు. తర్వాత శారీరక వ్యాయామం, ఎక్సర్సైజ్. ఆరు బయట స్వచ్ఛమైనటువంటి గాలిలో నడవడం, ఆటలు ఆడుకోవడం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ వయసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలందరూ నడకను, వాకింగ్ను అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడంతో పాటు ఆరు బయట ఆటలు ఆడాలి. శారీరక వ్యాయామం ఆరోగ్యానికి చక్కగా ఉండడంతో పాటే కాకుండా మంచి నిద్రను కూడా ఇస్తుంది. శరీరంలో అనేక మార్పులు సంభవించే దశ కౌమార దశ. ఈ దశలో శరీరంలో వచ్చే మార్పుల వలన ఒత్తిడి, గందరగోళం అధికమవుతుంది. అభద్రతా భావం కూడా పెరుగుతుంది. ఈ దశలోనే మీకు ఎవరైనా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడితే ఒత్తిడి తగ్గుతుందని సలహా ఇవ్వవచ్చు. ఇవి చాలా ప్రమాదకరం. వైద్యులు సూచిస్తే మినహా ఇలాంటి సలహాలను తిరస్కరించండి. ఒకవేళ సమస్యలు, అభద్రత, ఒత్తిడి లాంటివి ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను, డాక్టర్లను, పెద్దవారి సహకారం తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్, సిగార్, బీడి, కైని తీసుకోవడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, అవి. ఈ వ్యసనానికి గురైన 15 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో ఎంత ఉన్నారంటే 15.57 మంది ఉన్నారంట. 15 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసు గలవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 15.57 లక్షలు అంటే 68% ఉన్నారు. ఇలాంటి వారు 30 ఏళ్ల వయసుకు వచ్చేసరికి అంతర్గత అవయవాలన్నీ దెబ్బతింటాయి. ఇది రకరకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది. మన దేశంలో ఈ వ్యసనం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. మన చిన్న వయసులోనే ఇలాంటివి చెడు అలవాటు పడితే ఏమవుతుంది, అంతర్గత అవయవాలన్నీ దెబ్బతిని తొందరగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. తర్వాత మనం అనుకున్న లక్ష్యాలని మనం చేరుకోలేము. ఒకవేళ కౌమారులు ఇలాంటి అనారోగ్యకర అలవాట్లకు బానిసలైతే అది దేశ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? మీరు మీ పాఠశాలలో జరిగే కౌమార విద్యకు సంబంధించిన కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారా? మీ పాఠశాలలో జరిగే రెడ్ రిబ్బన్ క్లబ్లో మీరు సభ్యురా? గత 3 నెలల్లో మీ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు? ఇది మనం యాక్టివిటీ. ఇది కౌమార దశ గురించి సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నామంటే, పిల్లల్లో సాధారణంగా ప్రత్యుత్పత్తి అవయవాల ఎదుగుదల బాగా ఉండే 10 నుంచి 19 సంవత్సరాల వయసులోని దశని మనం ఏమంటాం? కౌమార దశ అని అంటాం. ఈ దశలో శారీరకంగా, మానసికంగా బాలల శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. కౌమార దశలో స్వరపేటికలో ఎన్ని ఉంటాయి? 9 మృదులాస్తులు ఉంటాయి. స్వరతంతువులు వదులు కావడం, మందంగా తయారు కావడం వల్ల బాలురు స్వరం ఏముంటుంది? గంభీరంగా మారుతుంది. కౌమార దశలో ఎత్తు పెరుగుతారు. ఈ దశ చివరిలో ఎత్తు పెరుగుదల అనేటువంటిది ఏమవుతుంది? ఆగిపోతుంది. ఈ దశలో హార్మోన్లు పనిచేయడం మొదలు పెడతాయి. ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి మరియు ప్రత్యుత్పత్తి అవయవాల పరిపక్వత హార్మోన్లచే నియంత్రించబడుతుంది. ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమవుతాయి? హార్మోన్ల చేత ఏమవుతాయి? పరిపక్వత చెంది నియంత్రించబడతాయి. అంతఃస్రావ గ్రంథుల యొక్క స్రావాలు హార్మోన్లు ఇవి నేరుగా ఏమైతాయి? రక్తంలోకి విడుదలవుతాయి. అంతఃస్రావ గ్రంథులకు నాళాలు అనేటువంటివి ఉండవు. అందుకే మనం ఏమంటాం? వీటిని వినాళ గ్రంథులు అని కూడా అంటాం. ప్రీవిష గ్రంథి పెరుగుదల హార్మోన్తో పాటు ముష్కాలు, స్త్రీబీజకోశాలు, అధిరుక గ్రంథులను ప్రేరేపించే హార్మోన్లను కూడా స్రవిస్తుంది. వీటిని నియంత్రిస్తుందని చెప్పుకున్నాం కదా. ద్వితీయ లైంగిక లక్షణాలు పెంపొందించడంలో పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్, స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజన్ కీలక పాత్రను పోషిస్తాయి. స్త్రీ గర్భాశయంలో కుడ్యాలు ఫలదీకరణ చెందిన అండాలను స్వీకరించుటకు వీలుగా తయారు అవుతాయి. ఒకవేళ అండం ఫలదీకరణ చెందకపోతే గర్భాశయ పొరలు పగిలి రక్తంతో సహా అండం బయటకు విడుదలవుతుంది. దీన్నే మనం ఏమంటాం? ఋతుస్రావం అని అంటాం. కౌమార దశలో సంపూర్ణ పెరుగుదల అభివృద్ధికి సంతులిత ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము. ఓకే, ఇది మనం కౌమార దశకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.